ఇండియా ఐటీ ఎక్స్పోర్ట్స్లో వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. కానీ ఇలాంటిదే ఇప్పుడు ఇండియా ఇంకొక ఇండస్ట్రీలో చేయాలని అనుకుంటుంది, అండ్ అది హార్డ్వేర్ యొక్క క్రౌన్ జ్యువెల్ అయిన సెమీ కండక్టర్స్లో. కానీ సడన్గా ఈ టైనీ సిలికాన్స్ గురించి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఇండియన్ గవర్నమెంట్కి? సెమీ కండక్టర్స్ అనేటివి మన డిజిటల్ ఏజ్లో మన ఒక అన్సంగ్ హీరోస్. ఆ బ్రెయిన్స్, మన పవర్, మన గ్యాజెట్స్ అన్నిటినీ పవర్ చేసే బ్రెయిన్స్ అవి. స్మార్ట్ ఫోన్స్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు అన్నిట్లో కూడా ఈ మైక్రోస్కోపిక్ మార్వల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఈ ల్యూక్రేటివ్ గేమ్లో ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటుంది, అండ్ ఇక్కడ మనకు ఒక అలాయ్ దొరికారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అలాయ్, సింగపూర్. సింగపూర్ చూడ్డానికి చిన్నగా ఉంటుంది కదా, అది వరల్డ్ చిప్ జెయింట్ అని చెప్పేసి అనుకోకండి. ఇక్కడ వరల్డ్లో 10% ఆఫ్ ద సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేది, ఎక్స్పోర్ట్ చేసేది సింగపూర్. ఇట్స్ లైక్ ఏ సిలికాన్ వ్యాలీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ కంట్రీ ఇప్పుడు ఇండియాకి హెల్ప్ చేయబోతుంది. ఇండియా గ్లోబల్ అంబిషన్స్, సెమీ కండక్టర్ అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. అండ్ ఇక్కడ సింగపూర్ మనకి ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటుంది ఇండియన్స్కి చిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా. ఇండియా జస్ట్ నాలెడ్జ్ వెనకాల మాత్రమే లేదు, పార్ట్నర్షిప్ వెనకాల కూడా ఉంది. సింగపూరియన్ టెక్ కంపెనీస్ ఇండియాకి వచ్చి పెట్టుబడులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేదాన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజల్ చేసింది. ఇండియాస్ ఓన్ ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయడానికి మనం సింగపూర్ని హెల్ప్ అడుగుతున్నాం. వాళ్ళ టాలెంట్ మాత్రమే కాదు, వాళ్ళ యొక్క క్యాపిటల్ని కూడా మనం అడుగుతున్నాం. కానీ రియల్గా చూద్దాం, ఇండియన్ సెమీ కండక్టర్ జర్నీ సింపుల్గా చెప్పాలంటే ఒక మ్యారథాన్. అది జస్ట్ క్విక్ రేస్ కాదు. సింపుల్గా చెప్పాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. కరెంట్గా ఇండియాలో సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్గా టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్లో ఉంది. థింక్ చేయండి, ఒక చిప్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, జస్ట్ చిప్ అయిన తర్వాత దానికి ఒక గిఫ్ట్ ర్యాపింగ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ మనకు ఒక హోప్ ఉంది. ఇక్కడ కూడా ఏంటో తెలుసా, టాటా మరియు టీఎస్ఎంసీ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ గుజరాత్లో, అండ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ మేజర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువగా పెట్టారు దీంట్లో. కానీ ఇక్కడ మనం అండర్స్టాండ్ కావాలి, ఇండియాలో ఎలాంటి సెమీ కండక్టర్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తామో అని. దీని గురించి మనం కరెంట్గా మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో చూడాలి. ఫస్ట్ TSMC, అన్డిస్ప్యూటెడ్ సెమీ కండక్టర్ ఛాంపియన్. హాఫ్ ఆఫ్ ద మార్కెట్, దగ్గర 53% ఆఫ్ ద మార్కెట్ వీళ్ళ దగ్గరనే ఉంది. అండ్ సెకండ్ది సామ్సంగ్, ద కొరియన్ టెక్ జెయింట్. TSMCకి మెయిన్ హై లెవెల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కాకుండా కూడా సెకండ్ లీడ్లో చాలా ఎక్కువ కాంపిటీషన్ ఇస్తుంది సామ్సంగే. అండ్ థర్డ్ది ఇంటెల్. ఓల్డ్ కంపెనీ కావచ్చు కానీ ఇప్పటికి కూడా చాలా పవర్ఫుల్. అండ్ ఫోర్త్ది గ్లోబల్ ఫౌండరీస్, అండ్ ఫిఫ్త్ది SMIC. రెండింటికి కూడా ఈ అన్ని 5 కంపెనీస్ కూడా డెకేడ్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఎనఫ్ క్యాపిటల్ కూడా ఉంది. వీటి ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఒక్కొక్కసారి చిన్న కంట్రీస్కి చాలా జెలసీ పుట్టే అంత. జస్ట్ చైనాలో దగ్గర $70 బిలియన్ కన్నా ఎక్కువగా ఖర్చు పెట్టారు SMICలో. అర్థం చేసుకోండి ఎంత రేంజ్లో వాళ్ళు ఖర్చు పెట్టారు. సెమీ కండక్టర్స్ ప్రతి ఒక్క సూపర్ పవర్ స్ట్రగుల్ చేస్తుంది. కానీ ఇండియాకి ఛాన్స్ ఉందా అంటే, ఏ సిటీనైనా బిల్డ్ చేయడానికి ఒక్క రోజులో కుదరదు. అండ్ ఇండియాస్ చిప్ ఎంపైర్ కూడా జస్ట్ 1 ఇయర్లో మనం చేయలేము. ఇది కొన్ని డెకేడ్స్ కావచ్చు, కానీ మనం ఇక్కడ మొదలు పెడుతున్నాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంతకుముందు కొన్ని ఫెయిల్డ్ అడ్వెంచర్స్ గురించి కూడా చూసుకుందాం. TSMC అరిజోనాలో ఒక ఫ్యాక్టరీని సెటప్ చేయాలి అనుకుంది, అండ్ US యొక్క ఫుల్ సపోర్ట్ ఉంది. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది, ఫ్రీగా ల్యాండ్ ఇచ్చారు, చాలా వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అలాగే TSMC తైవాన్ కూడా చాలా వరకు టెక్ ట్రాన్స్ఫర్స్కి ఓకే అయింది. అయినప్పటికీ కూడా సరే చాలా తొందరగా అయిపోతుంది అనుకుంటే ఫ్యాక్టరీ సెటప్ 4 ఇయర్స్ అయినా సరే ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది TSMC. ఎందుకో తెలుసా, అక్కడ ఉన్న లేబర్ షార్టేజెస్, కల్చరల్ క్లాషెస్, వీటి వల్ల, అండ్ ట్రాన్స్ఫర్ హెడేక్స్ వల్ల. దీనివల్ల ఎంత బెస్ట్ బిజినెస్ అయినా సరే స్టంబుల్ కావచ్చు. కానీ ఇండియా ప్రస్తుతానికి ప్యాకేజింగ్ మీద ఫోకస్ చేయాలి అని అనుకుంటుంది. మెయిన్ కోర్స్ కాకపోవచ్చు, కానీ సెమీ కండక్టర్స్లో మనం ఇది అట్లీస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకో తెలుసా, మనం నీళ్ళలో స్విమ్మింగ్ చేయడానికన్నా ముందు నీళ్ళు చల్లగా ఉన్నాయా లేవో చూస్తాం కదా, అలాగే ఇప్పుడు ఇండియా కూడా చేస్తుంది అంతే. మనం విన్ అవుతామా లేదా అనేది ఫ్యూచర్కే తెలుసు, కానీ we are trying and government is trying. Thank you very much for watching.